పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక ఫిట్నెస్ తనిఖీలు చేపట్టనున్నారు రవాణా శాఖ అధికారులు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. త్వరలో రాష్ట్రంలో పాఠశాలలు విద్యాసంస్థల పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది రవాణా శాఖ. భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది రవాణా శాఖ. ప్రత్యేక తనిఖీలలో వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తారు అధికారులు. వాహనాలలో అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారా లేదా అనేది కూడా చూస్తారు. డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉందా లేదా అనేది పరిశీలిస్తామన్నారు అధికారులు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎగ్జిక్యూషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు ఉన్నాయా అనేది కూడా చెక్ చేయనున్నారు అధికారులు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు, సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపింది రవాణా శాఖ. విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలుకు సంబంధించి పూర్తి బాధ్యత సంబంధిత యాజమాన్యాలదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. తల్లిదండ్రులకు కూడా రవాణా శాఖ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే వాహనాలలో తమ పిల్లలను పంపవద్దని సూచించింది. ఫిట్నెస్ లేని లేదా ఓవర్లోడ్ చేస్తున్న వాహనాలు తనిఖీలలో సీజ్ చేయబడిన పక్షంలో విద్యార్థులు మధ్యలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది రవాణా శాఖ. అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వాహనాలను క్రమం తప్పకుండా ఫిట్నెస్ పరీక్షలకు హాజరుపరిచి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రవాణా శాఖ సూచించింది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే ప్రతి వాహనం ఫిట్నెస్ కలిగి ఉండడంతో పాటు పరిమితికి మించి వాహనాలను తీసుకుని వెళ్లరాదని హెచ్చరించింది రవాణా శాఖ.